యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే రక్షణ ఉంది. ఒక వ్యక్తి పాపము నుంచి బయటకు రావాలన్నా, ప్రతి బలహీనతను జయించాలన్నా, అదేవిధంగా ప్రతి విధమైనటువంటి శాపము నుంచి బయటకు రావాలన్నా, కేవలము యేసుక్రీస్తులోనే ఆ విడుదల, ఆ స్వస్థత, ఆ ఆశీర్వాదం అనేటువంటిది ఉంది. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్తను మనం ప్రకటిస్తా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు విషయమైనటువంటి ఆ రక్షణ సువార్త ప్రకటించబడతా ఉన్నప్పుడు, దేవుడు ఆ సువార్తను సూచక క్రియల చేత, మహత్కార్యముల చేత ఆయన స్థిరపరుస్తాడు. ఎందుకంటే ఆయన సజీవుడని ప్రతిసారి నిరూపించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం చేత ప్రారంభమైనటువంటి సువార్త పరిచర్య నేటికి జరుగుతూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి మనం మాట్లాడతామో, ఆయన అద్భుతాలు చేసి ఆ సువార్తను స్థిరపరుస్తూ ఉంటాడు. మహత్కార్యములను చేసి స్థిరపరుస్తూ ఉంటాడు. అందుకే నేటికి సజీవంగా ఆయనను గూర్చినటువంటి వార్త ప్రపంచ దేశాల్లో విస్తరిస్తూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కట్టుకథ కాదు, కల్పిత కథ కాదు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఆయన యందు పూర్తిగా విశ్వాసం ఉంచి ఆ సువార్తను నువ్వు అంగీకరించి మంచి మనసుతో ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నిజమైనటువంటి దేవుడును అని ఆయన నీకు నిరూపించుకుంటాడు. అనేకమైనటువంటి కార్యములను నీ జీవితంలో జరిగించి నేను సజీవుడను అని చెప్తాడు. అందుకే మనం చూస్తే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనంలో మనం చూస్తే, ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా, ఎప్పుడైతే ఈ సువార్త అనేటువంటి ప్రకటించబడతా ఉన్నప్పుడు దేవుడు కూడా సాక్ష్యమిస్తా ఉన్నాడంట. ఎట్లా సాక్ష్యమిస్తున్నాడు? సూచక క్రియలు ఆయన చేస్తాడంట, మహత్కార్యములు చేస్తాడంట, పరిశుద్ధాత్మ వరములను ఇస్తాడంట. ఇంకా మనం చూసినట్లయితే ఇంకా అద్భుతములను జరిగిస్తాడని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు గూర్చి మాట్లాడుతున్నప్పుడే కార్యములు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఈ మాటలు మీరు వింటుండగా దేవుడు మీ జీవితంలో కార్యములను జరిగిస్తాడు, కాడులను విరగొడతాడు, బంధకాలను తెగొడతాడు, రోగులను స్వస్థపరుస్తాడు, ప్రతి బలహీనత నుంచి మిమ్మల్ని బయటకు తీసుకొస్తాడు. ఎందుకంటే ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు సజీవుడు. ఆయన ఉన్నవాడు, ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండేవాడు, యుగ యుగములు ఆయన రారాజై ఉన్నాడు. కాబట్టి అట్టి క్రీస్తును ఈరోజు నేను ప్రకటిస్తా ఉన్నాను. ఆయనలోనే నీకు రక్షణ ఉంది, ఆయనలోనే నిరీక్షణ ఉంది, ఆయన నామము ద్వారానే మీరు ఆ యొక్క విమోచన పొందుకుంటారు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువునందు పూర్తిగా విశ్వాసం ఉంచండి, ఆయన నుంచి గొప్ప కార్యాలను పొందుకోండి. సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి, ఈ రోజున ఆయన తండ్రి నీ నామములోనే రక్షణ ఉందయ్యా. మీ గురించి ప్రకటిస్తా ఉన్నప్పుడు మీరు సూచక క్రియలను, మహత్కార్యములను చేసి దేవా మిమ్మల్ని మీరు నిరూపించుకుంటారయ్యా. తండ్రి, మీ నామం ప్రకటించబడతా ఉన్నప్పుడు తండ్రి అద్భుతములను జరిగించండి, ఆశ్చర్యకార్యములను జరిగించండి, సూచక క్రియలను జరిగించండి, వారి విశ్వాసమును స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.